హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా చేసుకునే ఒక రైస్ ఐటెంని చూపించబోతున్నాను. ఇదే కాజు గీ రైస్ అండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ మసాలాతో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో ఉండే వాటితో ఏ కర్రీ లేనప్పుడు చాలా ఫాస్ట్గా చేసేసుకుని తినేయచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చిన్నపిల్లలకి చాలా నచ్చి తీరుతుంది. అది ఎలాగో చూద్దాం. దీనికి రైస్ని ఉడకపెట్టేట్టు పెట్టేసుకోవాలి. మనం వెజిటేబుల్ మసాలా లాస్ట్ వీడియోలో చూపించుకున్నాం కదా, అది 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, నెయ్యి, కొత్తిమీర, జీడిపప్పు పలుకులు, కొంచెం క్యారెట్ తురుము. వీటితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బాండిని పొయ్యి మీద పెట్టుకుని దానిలో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకోండి. నెయ్యి మీకు కావాల్సినంత వేసుకోవచ్చండి. దీనికి నెయ్యి ఫ్లేవరే చాలా బాగుంటుంది. దానిలోని మనం తీసుకున్న జీడిపప్పు వేసి చక్కగా ఫ్రై అవనివ్వండి. జీడిపప్పు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వండి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని చక్కగా సన్నగా కట్ చేసుకుని వేసి మంచిగా వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకుని పెట్టుకున్న రైస్ని వేసేసుకోండి. ఇక్కడ రైస్ నేను 2 గ్లాసుల రైస్ని ఉడకపెట్టుకున్నాను. అంటే దాదాపుగా 1/2 కేజీ ఉంటుంది. తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ పడుతుంది. అంతవరకు వేస్తే దాదాపుకి రైస్కి సరిపోతుంది. మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా రైస్లో అన్నీ కలుస్తూ ఉండగానే మనం మసాలా కూడా వేసేసుకుందాము. ఇది మసాలా జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి, ఎక్కువగా ఘాటుగా ఉండడానికి కాదు. మనం వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోలో వెజిటేబుల్ మసాలా అనేది యాడ్ చేశాను. ఆ వెజిటేబుల్ మసాలాని ఈ రైస్లోకి వాడుకోవచ్చు. అదే బాగుంటుంది కూడాను. ఎక్కువ మసాలా టేస్ట్ లేకుండా లైట్ మసాలాతో. వేసవికాలంలో ఎక్కువ మసాలా తినబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు ఈ రైస్ చాలా బాగుంటుంది. దానిలోనే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే తినడానికి సూపర్గా ఉండే కాజు గీ రైస్ రెడీ. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెజిటేబుల్ మసాలా రెసిపీ వీడియో లింక్ పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.